ఇక వైసీపీ పార్టీలో పూర్తిగా ప్రస్తుతం అయితే ఒక అంతర్యుద్ధం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గోరంట్ల మాధవ్ చెప్పారు, రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోంది, రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అని చెప్పి వాళ్ళు ఏదో కుట్రలు పన్నే ప్రయత్నం చేశారు. సో ఆ గొడవలు కావచ్చు, లేదంటే గతంలో మనం చూసాం వరదల కారణంగా బుడమేరు వాగు ఉధృతంగా పొంగి ఆ తర్వాత పక్కనున్నటువంటి విజయవాడ కావచ్చు, కృష్ణానది కావచ్చు, బ్యారేజీలు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఇంకా విజయవాడ మునిగిపోతుంది, అమరావతి మునుగుతోంది, ఇట్లాంటి హడావిడి అంతా కూడా చేశారు. అప్పుడు అంతర్యుద్ధం అంటే ఇట్లాంటివే, అంటే గొడవలు సృష్టించడాలు, అబద్ధపు మాటలు మాట్లాడాలు, ఇవన్నీ కూడా. సో అట్లా చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. కానీ ప్రస్తుతం వైసీపీ పార్టీలోనే ఒక అంతర్యుద్ధం అయితే బయటపడింది. అంటే ఒకరికొకరు ఇదంతా మీరు చేశారు, దీంట్లో మీరు కుంభకోణం చేశారు, మీరు ఇంత అవినీతి చేశారంటూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే అప్పుడు పనిచేసినటువంటి అప్పటి లీడర్లు కావచ్చు, ఎంతెందుకు మొన్న చూసాం భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి గారి గురించి కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. అంటే ఒక మహిళను ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే ఈ విధంగా జరిగింది, నీ దాంట్లో అవినీతి జరిగింది, ఇది ఒక ఆధారాలు అని చెప్పి చూపిస్తే బాగుండేది, కానీ ఆ విధంగా తన కట్టు బొట్టు గురించి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. నిజంగా యాదృచ్ఛికం, అంటే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, కానీ ఏంటో ఏమో మరి ఆ విగ్గుల గురించి అని, తర్వాత ఆ చీర ఒకరోజు కట్టుకునే చీర 1,50,000 అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం, తర్వాత ఆ విగ్గులు ఏవైతే పెట్టుకున్నారో అది 11 విగ్గులు ఉన్నాయని, మరి ఇక్కడ కూడా ఇదేంటో మరి ఈ నంబర్ ఈయన ఇట్లా ఎందుకు చెప్పారో తెలియదు, 11 అనేది ఎందుకో ఈ వైసీపీని 11 వీడట్లేదేమో, వాళ్ళ నోటి నుంచి కూడా అట్లాంటి 11 అనేదే చాలా కామన్గా వస్తున్నటువంటి పరిస్థితులు. సో అట్లా అంటే మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ వైసీపీ పార్టీ డిఎన్ఏలోనే ఈ విధంగా మహిళలను కించపరిచేటటువంటి పరిస్థితి ఉంది అని కూడా చాలామంది విశ్లేషకులు చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో షర్మిల గారి గురించి, ఆ కట్టు బొట్టు గురించి, పసుపు చీర కట్టుకుంటే కూడా కలర్ గురించి, దాని గురించి కూడా కామెంట్ చేశారు. అప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలపలేదు. ఆ పార్టీ నేతలు కావచ్చు, ఆయన సన్నిహితులు మాట్లాడినా కానీ ఇది తప్పు, మా చెల్లెని ఎందుకు అట్లా అంటున్నారు అని ఎవరిని కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకప్పుడు. ఆ తర్వాత మనం చూసాం అమరావతి రైతులకు సంబంధించి విలువైన చీరలు, లక్షల రూపాయలు ఖరీదు చేసే చీరలు కట్టుకుంటారని, ఈ విధంగా వాళ్ళ డిఎన్ఏలోనే కట్టుబొట్టుల గురించి మాట్లాడేది ఉంది. సో అదంతా ఒకవైపు. ఇంకొకటి మొన్న మనం చూసాం ఎందుకు ఈ అంతర్యుద్ధం అంటే, మనం ఏదైతే నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఆయనను మొన్న ఎంక్వైరీకి పిలిచారు లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో దాంట్లో ఆయన కూడా ఇదంతా పై వాళ్ళకే తెలుసు, లేదంటే మిగతా వాళ్ళే చేశారు, ఎవరో చేశారంటూ కూడా వాళ్ళకే అంటే ఎవరి పేరో చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఈ విధంగా ఒకరికొకరు వాళ్ళు చేసిన తప్పొప్పులన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితులు. జగన్ను నమ్ముకుని నిజంగా చెప్పాలంటే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన గొప్ప వ్యక్తులందరూ కూడా జైలు పాలవుతున్నారు. అంతెందుకు చాలా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి యువతను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించలే. ఏం చేసిండు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి సూత్రధారులుగానో పాత్రధారులుగానో దాంట్లో ప్లాన్లు వేసేవాళ్ళు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఆ డబ్బు తరలించే కొరియర్లుగానో ఈ విధంగా ఉపయోగించుకున్నారనే చర్చ కూడా ఇంకోవైపు జరుగుతూ ఉంది. ఇక జగన్ అక్రమాస్తుల కేసులో అప్పట్లో మనం చూసాం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. ఇక తాజాగా శ్రీలక్ష్మిపై వైసీపీ నేత ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆమె చీరకు సంబంధించి విగ్గుపై కూడా చాలా అవమానకరంగా ఒక మహిళను ఆ విధంగా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడారు ఆయన. ఇక జగన్ హయాంలో పూర్తిగా కొంతమంది అధికారులు ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాం. ఇటీవల లిక్కర్ స్కామ్లో జగన్ సన్నిహితులు వెళ్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలతో చాలామంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి నిన్న చూసాం. ఐపీఎస్ సంజయ్ ఆయన కూడా ఏదైతే ఫైర్ డీజీగా పనిచేశారు, సిఐడి చీఫ్ హోదాలో సంజయ్పై అవినీతి అభియోగాలు కూడా ఉన్నాయి. దాంట్లో నిజంగా చెప్పాలంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో గతంలో కూడా వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్లకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పించారంట. సో వాళ్లకు మరి ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు శాలరీలు ఇచ్చి మరి ఇంట్లో పని చేయించుకున్నారా ఏంటో తెలియదు. ఈ వార్త కూడా గతంలో వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలి, మరి ఎట్లా ఇచ్చారు వాళ్ళకు ఏంటి అనేది కూడా. పూర్తిగా వచ్చే నెల 9 వరకు ఈ సంజయ్కి రిమాండ్ అయితే ప్రస్తుతం విధించారు. ఏపీపీఎస్సీ అవకతవకల కేసులో ఐపీఎస్ సిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఇంకా సస్పెన్షన్లోనే ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇక ఐపీఎస్ అధికారి పివి సునీల్ కూడా ప్రస్తుతం సస్పెన్షన్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇట్లా పూర్తిగా వీళ్ళందరూ కూడా రిమాండ్లో కావచ్చు, లేదంటే పోలీస్ అధికారుల దగ్గర కావచ్చు, మేము అప్రూవర్గా మారుతామను,
లేదు అని అంటే ఎవరు చెప్తే చేశామనే సంగతి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు అనేది ఒక యువతకు అదొక వీళ్ళందరూ కూడా రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకంటే ఆ హోదా అంటే ఆ పోస్టు దక్కించుకోవడం కోసం, ఆ ప్లేస్కి వెళ్ళడం కోసం యువత అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఏంటి ఈ విధమైనటువంటి అవినీతి చేశారా అని చెప్పేసి యువత కూడా తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారు వీళ్ళంతా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది, ఈ అంతర్యుద్ధం ఏంటి, మరి వైసీపీలో ఒకరికొకరు చేసినటువంటి అవినీతిని బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసాం అంటే ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి, అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ అనే టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి వేల కోట్ల రూపాయల అక్రమాలు చేశారని చెప్పేసి శ్రీలక్ష్మి గారి పేరు చెప్పకపోయినా కానీ ఆమె పక్క రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళే బయట పెట్టుకుంటా ఉన్నారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు